మార్నింగ్ బిజినెస్ బాగానే ఉందండి. అంత ఫుల్గానే ఉంది, తింటున్నారు జనాలు బాగానే. హలో, వెల్కమ్ బ్యాక్ టు ఆర్నా వ్లాగ్స్. సో ఈరోజు కొంచెం మార్నింగ్ రాగానే జనాలు బాగానే వస్తున్నారు. సో కొంచెం పాజిటివ్గా ఉంది ఈరోజు. బెటర్ అంటే లాస్ట్ సంక్రాంతి ముందు అది ఎలా అయితే ఫుడ్ ఫాల్స్ పెరిగాయో ఈ ఈ 1 వీక్ 10 డేస్లో పెరుగుతుందని అనుకుంటున్నాను. చూడాలి ఏంటి పరిస్థితి. హెయిర్ లోపల పెట్టుకో, కుదరదా? అందులో పడింది. కంప్లైంట్ వచ్చిందంటే నీకు పగిలిపోద్ది. కంప్లైంట్ వచ్చిందంటే నీకు మరి ఓకేనా? ఏంటి 9 అయిందా? నీకు కళ్ళ ఆపరేషన్ చేయించాలి ప్రసాద్ హాస్పిటల్కి తీసుకెళ్ళి. ప్రసాద్ ఐ హాస్పిటల్కి తీసుకెళ్తావా? ఓకే, ముందు వెళ్ళావా నువ్వేంటి? మరి మీ సార్ ఉన్నారు కదా, కూర్చున్నారు కదా, వెళ్ళి చెప్పు. మరి వెళ్ళి కంప్లైంట్ చేయి. అయిపోయిందా? షిట్ మ్యాన్, అంటే నేనే లేటా? చెప్పు. సారు 2 సార్లు చాయ్ తెప్పించాడు, బాధ కాదా? నేను 2 సార్లు తాగాను, మీరు తాగలేదని మా బాధ అంతే. ఏదో తెస్తే మీరు కూడా ఒక కప్పు తాగుతారు. నా బదులే మీరు సీరియల్ యాక్ట్ చేసి ఉంటే ఈ పార్టీకి చాలా పెద్ద యాక్టర్లు అయ్యారు. అది కూడా కరెక్టే కదా. ఏంటి శారద? ఏంటి శారద విలేజ్ 13. ఓ, నేను కూడా కదా, నేను వైజాగ్ వెళ్తున్నా కదా 13th. నేను శారద ఇద్దరు ఉన్నాం అయితే. 13th సేమ్ డేట్స్. యా, 13 to 17. యా. ఏంటి పాటలు పాడుతున్నాయండి? టిఫిన్ అయిపోయిందనా? ఎవరు పెడతారు నాకు టిఫిన్ దో? పొంగల్ ఇస్తావా? నీ ఇష్టం, ఏదైనా పర్లేదు. ఓ మై గాడ్, నైస్ క్వశ్చన్. 2 దోశలు వేస్తా. 2 దోశలా? ఓకే, వేసి ఏది మిక్స్ చేస్తా, మీరు అడగకండి కొత్తగా. ఓకే, వేసే తినదు, ఆయిల్ వద్దు కాకపోతే. ఓ మై గాడ్. ఏంటి గురుగారు, ఏంటి విషయాలు? చెప్పాలి. చూపించండి ఒకసారి. టాటూ బాగుంది. ఇదండి టాటూ, నైస్. సో గురుగారు మనకి డైలీ కస్టమర్, ఇంత ముందు కూడా చెప్పినాం. ఎలా ఉంది? ఇవాళ ఉప్మా పెసరా తిన్నా. ఎలా ఉంది? చాలా బాగుంది. మీరు రిజల్ట్ చెప్పండి. ప్రతిసారి చాలా బాగుంది. అవును, చాలా బాగుంది కాబట్టి వస్తున్నాం, లేకపోతే ఎందుకు వస్తాం? ముందే ఉందని చెప్తాం. ఇప్పుడు చట్నీ ఒక రోజు బాగాలేదు బాబు, కొద్దిగా చట్నీ బాగాలేదని చెప్తాము. అలా ఏదైనా ఉన్నది చెప్తాము, లేదైతే లేదని చెప్తాం, అంతేగాని మీరేదో అడిగారని నేను చెప్పడం నాకు అవసరం లేదు. థ్యాంక్ యూ. రోజు ఇలానే రండి ఖచ్చితంగా. ఏదైనా తేడా ఉన్నా సరే చెప్పండి, చెప్తే నేను ఇంప్రూవ్ చేసుకుంటాను. మీరు చెప్పినా చెప్పకపోయినా కృష్ణకి నేను ఖచ్చితంగా చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. సో 2 దోశలు వేసిన. ఏ దోశ పేరు చెప్తారా? ఓకే, ట్రై చేస్తాం. ఏమవుతుంది కదా నాకు. సో కృష్ణ ముల్ బగల్ దోశ అని బెంగళూరు వైపు వేస్తారంట. అది వేసాడు, అసలు అదిరిపోయింది. మామూలు లేదంటే మెనూలో ఇవన్నీ యాడ్ చేయొచ్చు, బట్ దీనికి కాదు. నెక్స్ట్ ఏదైనా మనం ఓపెన్ చేస్తే అక్కడ యాడ్ చేస్తాం. సూపర్ ఉంది. ముల్ బగల్ దోశ అదిరిపోయింది నిజంగా. సార్ నిజంగా చెప్తున్నా, మీరు క్లీన్ షేవ్ చేస్తున్నాను చేయలేదు ఈరోజు. నేను మంగళవారం కదా, ఈరోజు చేసి వస్తాను కదా ఇంటి దగ్గర. ట్రిమ్మర్ పెట్టమని చెప్పిన ఆర్డర్ మీకు, క్యాష్ ఆన్ డెలివరీ ఇక్కడికి. మంచి కంపెనీ చూసి, రేటింగ్స్ చూసి, రివ్యూస్ చూసి ఒక ట్రిమ్మర్ పెడితే 1000 రూపాయలు లోపు. ఓకే, డన్. డైలీ క్లీన్ షేవ్ ఉంటుంది ఇంకా. ఓకే, డన్. లేకపోతే అప్పుడు అడగండి. ఓకే, డన్. అది ఈ రోజు నాకు మలై లేదనుకో చాయ్లో. లేదు, ఎందుకు తేవట్లేదు మలై? సొల్లు చాయ్ రోజు తాగాల మరి. మీ సార్ వచ్చారు, సార్కైనా స్పెషల్ మలై చాయ్ తాగచ్చు కదా. మలై తాగడా? నేను ఒక్కడినేనా? అందుకే తేవట్లేదు కదా. నాకు అర్థమైంది. అయితే నేను ఒక్కడిని మలై అడుగుతున్నా అంటే నువ్వు తేవట్లేదు. ఇదిగో ఇక్కడ ఏదో చిన్న యాక్సిడెంట్ అయింది.
గుద్దుకున్నాయి బళ్ళు. ఇది మొత్తం కారుతుంది చూడు, కారుకుంటూ వెళ్తున్నాయి. ఏంది అది? అదే ఏంది ఇది? పైన అంతా బొక్క పడింది. అది ఎన్ని రోజుల నుంచి వాడుతున్నది? పైన అంతా బొక్క వీళ్ళు వాడటం ఎందుకు? అది వేరే తీసుకో. వేడి వల్ల చిరిపోయిందంట. సొల్లు చెప్పమంటే నీ తర్వాత ఎవరు? అది మార్చు. కూలర్ కావాలా? ఏసీ పెట్టిస్తా. ఏసీయా? నువ్వు చెప్తే ఈ మంత్ శాలరీ కట్ చేసి అదే చేస్తా. ఏంటి కృష్ణ? ఏసీ కావాలంటే, కూలర్ అంటే ఆలోచిద్దాం. చెప్పు. 50 రూపీస్ ఇవ్వాలా? ఎందుకు? నువ్వే ఒక ఐటమ్ మళ్ళీ ఐటమ్ దేనికి చెప్తే దేనికి చెప్తే టెన్షన్ గుడ్డు తెస్తావు. ఓకే, గుడ్డు కర్రీ ఈరోజు మధ్యాహ్నం అయితే ఎవరికి? నాకా మీకా? నాకు ఇక్కడనేనా? నేను ఎక్కడ తినాలి కూడా నువ్వే డిసైడ్ చేస్తావు. మార్నింగ్ బాత్రూమ్ ఎన్నింటికి వెళ్ళాలి? మార్నింగ్ బాత్రూమ్ ఎన్నింటికి వెళ్ళాలి చెప్పు నువ్వు. నేను 6 గంటలకు వెళ్ళాలి. ఓకే, ఇంకా ఇది అది డైలీ షెడ్యూల్ రాసేసి వచ్చి అదే చేస్తారు. అది టేప్ ఏంటి? ఏదండి? ఇడ్లీ ఆర్డర్ వచ్చిందన్న, డోర్ తీసిన ఫుల్ పొగలు వచ్చినాయి. సెగ తగిలింది ఒకటేసారి అంతా. సెగ తగిలితే అది వేసుకుంటారు. అయితే మనం దోశ వేస్తా ఉంటాం కదా, ఆ పెనం వేడికి ఏమైందంటే ఇక్కడ అంతా మండుతా ఉంటది ఆ వేడి. అది ఓకే అబ్బా, దానికి ఏమైనా ఆయింట్మెంట్ రాసి బ్యాండేజ్ చేసుకుంటాం. మనకు అవన్నీ వద్దు. ఓ మై గాడ్, సెట్ అయిపోతుంది. అంతేనా? ఏంటది? ఎగ్స్ అన్నావు, ఏమన్నావు? ఎగ్జా? ఇది ఎగ్గా? బాబు కృష్ణ చెప్పండి, ఏంటి పరిస్థితి? అదే ఎగ్స్, కాకపోతే అది కొంచెం మసాలా పచ్చివాసన అంతా పోయినాక ఎగ్స్. ఆర్ యు ష్యూరా? ఓ ఇంకా ఇలేదా? ఓ మై గాడ్. ఓకే, నేను ఇంకా వేస్తేనేమో అలా అయిపోయింది అనుకుంటున్నా. అది నేను ఇది ఫస్ట్ టైం చూస్తున్నా నిజంగానే. ఈ కర్రీ అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నా, ఫస్ట్ టైం తింటా కూడా లేదు. మరి ఫస్ట్ అండ్ లాస్ట్ టైం అవుతుందా లేదా ఇంకా చాలా సార్లు తింటామో తెలియదు. సాయంత్రం 5ంటికి ఎవరు ఉంటారు? మాకు మీటింగ్ ఉంది 5ంటికి జొమాటోతో, నాకు సార్కి, మీ పెద్ద సార్కి. నీకు మీటింగ్ ఉందా? సీఎం నేను కాదు, ఎవరైతే వీడియో చూస్తారు కదా వాళ్ళు వచ్చి మిథున టీమ్స్ తెలిసి వాళ్ళకి వచ్చి మరీ కొడతారు. ఓ మై గాడ్. ఇది వైరల్ అవుతుంది, పోలీసులు వచ్చి అడుగుతారు అప్పుడు. నేను ఏంటి అదే కదా. అదే ఎలా ఉంది? అర్థమవుతుందా ఏంటో? సూపర్ ఉందా? కెమెరా ముందు చెప్పాలని కాదు, మామూలుగా చెప్పొచ్చు. బాగుందా? ఇది దేంతో తయారు చేసాడో చెప్పలేదు. ఎగ్ కలపడం ఒకటే తెలుసు నాకు. ఇది ఏమేసాడంట? పాలకనా? ఏమో నాకైతే అర్థం అవ్వట్లేదు, బట్ బాగుంది, టేస్ట్ నైస్. జొమాటో నుంచి అభినవ్ అని ఒక ఆయన వస్తున్నాడు. అంటే నేను చైతన్య మనం కలుద్దామని మీటింగ్ ఫిక్స్ చేసాము. ఎందుకంటే జొమాటోలో కొంచెం బిజినెస్ బాగుంది కదా, ఆయన కూడా చాలా సపోర్ట్ చేశాడు. సో ఇప్పుడు వస్తున్నాడు, ఇంకా మెట్రిక్స్ ఏమైనా మార్చుదామా ఇది అని. సో ఆయనతో కాసేపు మీటింగ్ ఉంటుంది. సాయిలు టీ తాగాం కదా ఇందాకే, మరి సార్కి టీ, మీ సార్కి టీ ఎప్పుడు? మళ్ళీ ఒకసారి తెప్పించాలా?
మావాడు మామూలుగా కొట్టడు తెలుసా. సో ప్రస్తుతానికి 3-4 రోజుల నుంచి నాకు చాయ్లో మలాయి దొరకట్లేదు. ఇప్పుడు మనోడు ఫ్రెండ్ వచ్చాడంట, మలాయి ఇచ్చేవాడు. సో ఇప్పుడు మలాయి కావాలి నాకు. చేస్తా కదా 2 మినిట్. ఓకే 2 minutes లో చూద్దాం మలాయి తెస్తాడు లేదు. ఎక్కడ 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 నా మలాయి ఎక్కడ? మలాయి మలాయి ఉందో లేదు చూద్దాం. ఇందులో లేదు, మలాయి లేదు. వచ్చింది వచ్చింది మలాయి వచ్చింది కొంచెం. వచ్చింది. సో ఇందాక జొమాటో ఆయన వచ్చారు, ఆయనతో మీటింగ్ అయింది. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయన. అండ్ ఆఫర్స్ అవన్నీ కూడా కొంచెం రాంగ్ ఆఫర్స్ అవన్నీ ఇంతకుముందు నేను పెట్టేశా. సో అవన్నీ కూడా కొంచెం కరెక్ట్ చేసాము. ఇంకా ఇటుపైన కొంచెం బెటర్గా ఉంటుంది జొమాటోలో అనుకుంటున్నాం. సో ప్రస్తుతానికి చాలా హెల్ప్ఫుల్ అయింది. సో ఇంకో మీటింగ్ ఉంది నెక్స్ట్ వీక్. ఇప్పుడు ఫోటోషూట్ కూడా చెప్పాము, ఐటమ్స్కి ఫోటోషూట్ అని. సో ఆయన అరేంజ్ చేస్తాను అందరూ. సో మాధవి గారు మా లాంటి చిన్న రెస్టారెంట్కి ఎంకరేజ్ చేయడానికి వచ్చారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్. యా హాయ్ బ్రో. సో మాధవి గారు చిన్న కొడుకు నెక్స్ట్ మ్యారేజ్కి రెడీగా ఉన్నాడు. లాస్ట్ టైం మనం చూపించాం కదా. 5-6 years మీరు చెప్తే సరిపోద్దా? మనోడు చెప్పాలి కదా. 4-5 years అయినా ఏ పర్వాలేదు, మమ్మీ పక్కన ఉన్నారని అలా 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 సిగ్గుపడకూడదు. చెప్పు. 4-5 years. షూరా? Sure. ఓకే. చకాస్. మనోడు మాధవి గారు అసిస్టెంట్. స్వీట్ నాకు బాగా ఇష్టం అని ఆవిడ నా కోసం స్వీట్ తెచ్చారు. బట్ ఒకటే ఉంది. మిస్ అయిపోయి షూట్ నుంచి అలసిపోయి హెడేక్ ఉన్నా కానీ వచ్చి తింటున్నా నేను. ఫస్ట్ టైం చెప్పారంటే నాకు ఏమొద్దు అన్నా. బోండాం కొంచెం కొంచెం కొరుక్కుంటూ తిన్నా. మిర్చి బజ్జీ కూడా బాగున్నాయి అన్నీ. అసలు వీళ్ళ పచ్చడి అయితే అల్టిమేట్ ఉంటుంది. మీకు స్పెషాలిటీ ఏంటి తెలుసా? ఇంత ఇంత పచ్చడి చేసి పడేరు వాళ్ళు. అప్పటికప్పుడు ఇంట్లో చేసుకున్నట్టు సూపర్గా చేస్తారు. మస్ట్ ట్రై. అంటే వాడేం నాకు డబ్బులు ఇవ్వడు. మాధవి గారు ఇది పెయిడ్ ప్రమోషన్ లా ఉంది. లేదు అదే చెప్తున్నా. వాడేం డబ్బులు ఇవ్వడు నాకు చెప్పినప్పుడు. బట్ జెన్యున్ థింగ్స్ అప్రిషియేట్ చేయడం నాకు ఇష్టం. అండ్ రుద్ర ఇస్ వన్ ఆఫ్ ఇట్. అండ్ వాడు తీసుకునేది కూడా అట్లే ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇలా ప్రతి ఆర్డర్కి మేము పంపిస్తున్నాం అండి. రేటింగ్స్ వస్తున్నాయి దానివల్లే. బట్ ఇది అయిపోయింది, ఇదే లాస్ట్. సో ఈ పేపర్లన్నీ మనం రాసేద్దాం. సో ఆ పేపర్లన్నీ కట్ చేసి మొత్తం అంతా హ్యాండ్ రిటన్ చేసి పంపిస్తున్నాం. అంటే చాలామంది చెప్పారు అది స్టాంపు కానీ లేదా ప్రింట్అవుట్ తీసేస్తే అయిపోతుంది కదా, కానీ చేతితో రాస్తే ఏంటంటే ఎఫర్ట్స్ కనిపిస్తుంది మనం రాసాము ఇది. దానివల్ల రేటింగ్స్ కూడా బాగా వస్తున్నాయి. సో ఇది రాయడం స్టార్ట్ చేశానండి. ఇన్ని అయ్యాయి ప్రస్తుతానికి. హ్యాండ్ రైటింగ్ ఎలా ఉందో కింద కామెంట్లో చెప్పండి. అంటే చిన్నప్పుడు నా హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంది అనేవారు. సో ఇప్పుడు బాగుందా లేదో మీరే చెప్పండి, ఓకేనా? ఏంటి దాదా అని అరుస్తున్నావు? సో ఈరోజు నుంచి మళ్ళీ ఇక్కడ వాటర్ పెడుతున్నాం అండి. నీ మాట వినట్లే. లేదు అర్థమవుతుంది. నువ్వు లోపలికి వచ్చేస్తే వస్తుంది, నీ దగ్గర భయపడుతుంది. అదే అండి. ఈరోజు కొంచెం తొందరగా క్లోజ్ చేస్తున్నాను, ఎందుకంటే మధ్యాహ్నం మన వాళ్ళకి చాలా ఎక్కువ పని ఉండేది. మొత్తం అంతా క్లీన్ చేశారు. స్విగ్గీలో జొమాటోలో రేటింగ్ ఎంత ఉంది చెప్పు మనకి? ఏమని నాకు తెలియదండి. తెలీదు అంతే కదా, మన షాప్ తెలియదండి. స్విగ్గీలో 4.4 ఉంది, జొమాటోలో కూడా 4.4 ఉంది. అదే స్విగ్గీలో ఎంత రేట్ ఉంది, జొమాటోలో ఎంత రేట్ ఉంది నేను అడిగానా? ఎలా అవతలకి నువ్వు చెప్తే కదా తెలుస్తుంది. నేను చెప్తే తెలుస్తుందా? స్మార్ట్ ఫోన్ ఏదో పెట్టుకున్నావు, నిన్న ఫోన్ పే చేసుకున్నావు, ఈరోజు స్విగ్గీ జొమాటో చేసుకోవచ్చు కదా. అదేదో నువ్వు చేసి అయిపోతుంది కదా. మరి అన్ని థమ్స్అప్ ఇస్తా ఉంటే రేపు చేస్తా. థమ్స్అప్ కాదు సరే ఓహో వద్దులే, మనకు అలవాట్లేదు. ఆన్ చేశారు ఈరోజు, ఇప్పుడే ఆఫ్ చేసాడు. ఇది జస్ట్ ఒక్కటే ఆఫ్ చేయడానికి అవకాశం దొరికింది వాడికి. అక్కడ ఉంది. ఓకే పర్వాలేదు, ఈరోజు పర్వాలేదు. ఒక లైఫ్ ఆఫ్ అంటున్నా
ఏంటది ఫ్రైడ్ రైస్ చేసుకున్నాను. లోపల రాగానే ఒక బీభత్సమైన మాడి వాసన వచ్చింది. అది ఏంటా అని అనుకున్నాను. ఆడే చెప్పేశాడు ఫ్రైడ్ రైస్ ఆడ చేసుకున్నాడు. చాలా దారుణంగా ఉంది చూడడానికి. తినడానికి ఎలా ఉంది? డీప్ ఫ్రై ఫ్రైడ్ రైస్. సో అలా ఉంది. ఆల్రెడీ 11 అయింది. నాకు బీభత్సంగా నిద్ర వచ్చేస్తుంది. నేను మధ్యాహ్నం కూడా ఎక్కువ పడుకోలేదు, జొమాటో మీటింగ్ ఉండేది కాబట్టి. సో జొమాటోలో కొన్ని చేంజెస్ చేసాము. బిజినెస్ పరంగా అది పెరుగుతుంది అనుకుంటున్నాం రేపటి నుంచి. ఈరోజు ఎందుకంటే ఆ ఎడిటింగ్లో దాని మీద ఎక్కువ అయింది, టైం స్పెండ్ చేసాం. కానీ స్విగ్గీ జొమాటో పెద్దగా కాన్సన్ట్రేట్ చేయలేదు. అంటే ఎడిటింగ్ చేసేటప్పుడు అది యాక్టివ్గా ఉండదు. సో ఆ టైం ఎక్కువ వెళ్ళిపోయింది. సో రేపటి నుంచి కొంచెం బెటర్గా ఉంటుంది అనుకుంటున్నాం. సో అదండి విషయం. ఈరోజు బాగా టైర్డ్ అయిపోయిన పడుకుంటా వెళ్ళి. ఈరోజు వీడియోలో ఇంతే. మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బీ సేఫ్, బీ హ్యాపీ.